గత కొద్ది దినాలుగా మనం ప్రార్థిస్తున్నట్టుగా మన మధ్యలో మరి యొక్క అధికారి ప్రియులు కె కోటేశ్వర గారు. ఈజ్ ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్. మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో మల్కాజ్గిరి ఏరియాకి డీసీపీగా గవర్నమెంట్ అధికారిగా ఉంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. వారు చాలా బిజీగా ఉన్నారు, కానీ మనల్ని ప్రేమించి, దేవుని ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించి ఈరోజు ఇదే కాల సమయంలో మన మధ్యలోకి రావడం జరిగింది. వేరే వేరే యాక్టివిటీస్ ఉన్న మార్నింగ్ నుంచి మన కోసం టైం స్పేర్ చేశారు. సెషన్ అయిపోయిన తర్వాత తీసుకుని రావాలనుకున్నాం. బ్రదర్, ఐ వాంట్ టు టెల్ వెరీ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ చర్చ్. 2001లో మేము స్టార్ట్ చేసాం. విత్ 4 people we started the church, and now we have 170 families by God's grace, and 5 branches. We're able to do little by little, one after the other. ఈరోజు దేవుడు మాకు ఇచ్చిన తలంపును బట్టి సెలవు దినంగా ఉంది. అనేక మంది యవనస్తుల్ని దేవుని సన్నిధిలో గడిపేటటువంటి ఆధిక్యత వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక థీమ్ బేస్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. క్రాస్ రోడ్స్ అనేటటువంటిది ఐ హ్యావ్ ఆల్రెడీ బ్రీఫ్డ్ యూ. ఆ క్రాస్ రోడ్స్ అనేటువంటి దాని గురించి ఆల్రెడీ మొదటి సెషన్ అయిపోయింది. వీ హ్యావ్ గాడ్ సర్వెంట్ విత్ us, బ్రదర్ డ్యూక్ జైరాజ్, అండ్ ఇంటర్ప్రిటర్ అవర్ డియర్ పాస్టర్ ఆనంద్ కుమార్. ఇంకా కొంతమంది పాస్టర్లు ఉంటున్నారు, వారిని ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తుంటున్నాను. మరి అందులో భాగంగా క్రాస్ రోడ్స్ అనేటటువంటి దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఆలోచన చేశాం. వాట్ టు డూ వెన్ యూ డు నాట్ నో వాట్ టు డూ. ఏమి చేయాలో తెలవనప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విని మనం ఏం చేయగలగాలి అనేటటువంటి ఆలోచన మీద ఈరోజు ఒక దిన రిట్రీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నీ గమ్యం ఏది అనేటటువంటి ఒక షార్ట్ ఫిలిం కూడా యవనస్తులు తయారు చేశారు. అది ఇట్స్ ఏ పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్ బెథెస్దా చర్చ్. అందులో కూడా ఎక్కువగా ప్రజెంట్ యూత్ ఏ విధంగా, ఏ స్థితిలో ఉన్నారు, తల్లిదండ్రులు వారు ఏ విధంగా వారిని పెంచుతున్నారు, ఏ విధంగా పెంచకపోవడం వల్ల ఎటువంటి అనర్థాలకు వెళుతున్నారు, దాని నుండి దేవుని వైపు మళ్లించాలంటే ఏం చేయాలనేటటువంటిది ఒక క్రిస్ప్ మెసేజ్ కమ్యూనికేట్ చేయడం కొరకు నీ గమ్యం ఏది అనేటటువంటి ఒక షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. అవర్ యూత్ హ్యావ్ స్పెంట్ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ అవర్స్ టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్ వెల్ ఇన్ టైమ్. ఈ సమయంలో ఎక్కువగా సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా బెథెస్దా సహవాసం తరపున, నా వ్యక్తిగత, ఆన్ మై ఓన్ బిహాఫ్, అండ్ ఆల్ ది ఎల్డర్స్, పాస్టర్స్, యవనస్తులందరి తరపున మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ కమింగ్, టేకింగ్ యువర్ టైమ్. ఐ రిక్వెస్ట్ జోసెఫ్ గారు, అవర్ చర్చ్ ఎల్డర్, టు వెల్కమ్ హిమ్ విత్ ఎ బొకే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ట్రెడిషన్. అందరూ చేతులు తెచ్చారా? చప్పట్లు కొడదాం. లెట్ us encourage for his time, valuable time. Thank you very much brother. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యూత్కి, పెద్దలకు, మరి ముఖ్యంగా వెస్లీ సార్ గారికి చాలా కృతజ్ఞతలు. ఏంటంటే నాకు క్రిస్టియానిటీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనకి జీసస్ ఇచ్చినటువంటి బోధనలు, ఆయన నడిపినటువంటి మార్గం చాలా అందరికీ ఆదర్శప్రాయమైనది. ముఖ్యంగా మనం ఆదికాండం జెనసిస్లో మీ అందరికీ తెలిసిందే సృష్టి ఏ విధంగా జరిగిందన్నది. ఆ సృష్టిలో మనిషి, ఇండియన్స్ కావచ్చు, అయితే అమెరికన్ కావచ్చు, అయితే అరబ్ కంట్రీ వ్యక్తి కావచ్చు, అందరికి కూడా సృష్టిలో దేవుడు సమానమైనటువంటి అవయవ నిర్మాణం కానీ, మిగిలిన అదర్ తెలివితేటలు, రక్తం, అందరికీ ఒకే విధమైనటువంటి సృష్టిలో ఏర్పాటు చేయబడ్డారు మానవులు. ఇప్పుడు అలాంటి సొసైటీలో మనం గత చరిత్రను కూడా మీకు ఈ సందర్భంగా, అంటే ఇది సపరేట్ డయాస్ అయినప్పటికీ మన బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది తెలుసుకోవటం అన్నది మీ అందరికి కూడా అవసరమని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం
అంటే మనకి చరిత్ర అనేది దాదాపు ఒక 5,000 సంవత్సరాల క్రితం, మన హిస్టారికల్గా చూస్తే మనకు 5,000 సంవత్సరాల క్రితం సివిలైజేషన్ అన్నది ఏర్పడింది. అంటే మానవులు అనేది అంతకుముందు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద సృష్టించబడ్డారు. ఈ 5,000 సంవత్సరాల్లో ముఖ్యంగా మన ఇండియాలో దాదాపు 3,000 సంవత్సరాలు ఈ మన భారతదేశంలో ముఖ్యంగా ఎక్కడ ఏ దేశంలో లేనటువంటి బాధలు దాదాపు ఒక 3,000 సంవత్సరాలు అనుభవించారు. అంటే దాదాపు సమాజంలో ఉన్నటువంటి 90% మంది ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. అంటే మన ఫోర్ ఫాదర్స్, అంటే మీకు తెలియదు, మాకు తెలియదు, మా తాతలు ఆ తరం నుంచి ఎక్కువగా బాధలు అనుభవించినటువంటి స్థితి మన భారత సమాజంలో ఉంది. ఏంటంటే అంటే వాళ్ళు అనుభవించిన బాధలు ఎట్లా ఉండేయంటే, వాళ్ళు మనలాగా పక్కా గృహాల్లో నివసించడాన్ని ఒప్పుకునేవాళ్ళు కాదు, మనలాగా మంచి డ్రెస్ వేసుకోవటం ఒప్పుకునేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. అంటే పురుషులైతే ధోతి కట్టుకోవాలా, స్త్రీలైతే శారీ మోకాలు పై వరకే కట్టుకోవాలా, అలాంటి కండిషన్స్ ఉండేవి ఆ రోజుల్లో. ఈ మన నేతి, ఇప్పుడు అందరికీ నెయ్యి అనేది తెలుసు, నేతి గీ, ఆ గీ కూడా వాడకూడదు. వాడితే ఆ రోజుల్లో ఉన్నటువంటి కొంతమంది అటాక్ చేసి వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టేసేవాళ్ళు. అలా చాలా ఇబ్బందులు మనం సమాజంలో 90% మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఆస్తి అనేది కూడా ఆ రోజుల్లో 90% మంది ప్రజలు సంపాదించడానికి వీల్లేదు. అంటే ఆస్తి అంటే మనం ఇల్లు కొనుక్కోవటానికి వీల్లేదు, లేదా పొలం కొనుక్కోవటానికి వీల్లేదు. ఇట్లా ఈవెన్ ఆ రోజుల్లో ఈ మన గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా కొనుక్కుని పెట్టుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా స్టీల్ బిందెలు కూడా వాడడానికి వీల్లేదు. ఈ విధంగా ఇంకా విషయాన్ని మీరు ఆశ్చర్యపోతారు, ఆ రోజుల్లో మన పూర్వీకులు అనుభవించినటువంటి బాధలు. అంబ్రెల్లా, వర్షానికి గొడుగు వేసుకోవటానికి కూడా వీల్లేదు, ఎండకి చెప్పులు వేసుకోవటానికి కూడా వీల్లేదు. ఇవన్నీ మనందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటి దుర్భర పరిస్థితులు మనకి కొన్ని వేల సంవత్సరాలు, అంటే అప్ టు బ్రిటిషర్స్, ముఖ్యంగా మన క్రిస్టియన్ మిషనరీస్ వచ్చే వరకు కూడా మన ఇలాంటి బాధలు ఫేస్ చేయటం జరిగింది. ఇప్పుడు మనకి అదృష్టవశాత్తు మన ఇండియాకి క్రిస్టియన్ మిషనరీస్, అంటే యూరోపియన్స్ రూపంలో మన ఇండియాకి క్రీస్తు శకం 1600 సంవత్సరంలో వాళ్ళు రావడం జరిగింది. తర్వాత వాళ్ళు గ్రాడ్యువల్గా ఇలాంటి సమాజంలో ప్రజల్ని ఈ చైతన్యం చేయటానికి, అభివృద్ధి చేయటానికి వాళ్ళు స్కూల్స్ కూడా స్టార్ట్ చేశారు. స్కూల్స్ స్టార్ట్ చేసి ఎడ్యుకేట్ చేయటం మొదలుపెట్టారు. అదేవిధంగా సిక్ పీపుల్, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం హాస్పిటల్స్ పెట్టారు. హాస్పిటల్స్ పెట్టి హాస్పిటల్స్ ద్వారా వీళ్ళకి ఆరోగ్యవంతులుగా చేసేవాళ్ళు, ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా వీళ్ళు సమాజంలో వీళ్ళతో పాటు మింగిల్ అయిపోయేవాళ్ళు. వీళ్ళతో ఆ మిషనరీస్, తెల్లదొరలు అనేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ వీళ్ళతో మమేకమైపోయి కలిసిపోయి వీళ్ళతోనే జీవించేవాళ్ళు. అలా వీళ్ళతో కలిసి జీవించి వీళ్ళతో మమేకమైనందువల్ల మన ఈ పేద ప్రజానీకానికి అందరికీ విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగి మన ఇటు క్రిస్టియన్ మతాన్ని, మన తండ్రులు ఈవెన్ తాతల టైం నుంచి కూడా క్రిస్టియన్ మతాన్ని వీళ్ళు ఆచరించడం జరిగింది. ఆ విధంగా మనం క్రిస్టియన్ మతాన్ని అవలంబిస్తూ నేటికి కూడా వీళ్ళు చేసే సర్వీసెస్ వల్ల, దేవుడిచ్చినటువంటి వాక్ మేరకు వీళ్ళు వివిధ సంస్థల పేర్లతో బోధనలు చేస్తున్నందువల్ల క్రిస్టియానిటీ మనకి విస్తరిస్తున్నది. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ ఈ పొజిషన్లో మనమంతా ఈ విధంగా ఒక హాల్లో కూర్చుని చర్చిలో ఈ విధంగా మంచి వాతావరణంలో మంచి డ్రెస్తో మంచి ఆహ్లాదంగా మనం ఈ స్థితికి ఉండడానికి కారణం
ఈ క్రిస్టియన్ మిషనరీస్ మన దేశంలో నాటినటువంటి చైతన్యంగా కాక మరేది కాదు. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, రాజ్యాంగపరంగా మనకి ఎన్నో హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినందువల్ల కూడా మనం ఈ స్థితికి అందరం రాగలిగాము. అదేవిధంగా మనం ఇన్ని రకాలుగా ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఇప్పుడు డిఫరెంట్, ఇదివరకు గతంలో చేసినటువంటి ఈ మిషనరీస్లో ఉన్నటువంటి డెడికేటెడ్నెస్, అంటే నిస్వార్థంగా చేసినటువంటి సేవల వల్ల మనం ఈనాడు ఈ స్థితికి వచ్చాం. కానీ ఈనాడు మనం చూస్తే చాలా మిషనరీస్ ఏదో చేస్తున్నారు, కానీ పూర్వం వాళ్ళు చేసినంత, క్రిస్టియన్ మిషనరీస్ చేసినంత సేవలు ఈనాడు చేయలేకపోతున్నారు. కానీ ఇక్కడ నేను మన ఈ వెస్లీ సార్ లాస్ట్ నాకు 3-4 months నుంచి పరిచయం. వారి చేసే సేవలు చాలా నాకు నేను కన్విన్స్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. ఏంటంటే నేను ఎక్కువగా మంచి నిస్వార్థంగా చేసే మిషనరీస్ నేను చాలా తక్కువగా చూశాను. కానీ మన ఈ సార్ వెస్లీ సార్ చేస్తున్నటువంటి నిస్వార్థ సేవకు నేను కన్విన్స్ అయ్యి ఈరోజు మీ ముందుకి రావడం జరిగింది. కానీ మనకి ఈ సొసైటీలో మనం యువజనులుగా, దేవుని బిడ్డలుగా మీరంతా మనం చేయవలసింది చాలా ఉన్నది. మన భారత సమాజంలో ఎన్నో ఈ సోషల్ ఈవిల్స్ మనం చూస్తూనే ఉన్నాం. మనకి ముఖ్యంగా మనం ఫేస్ చేస్తున్నటువంటి ఈవిల్ క్యాస్ట్ అనేది అందరికీ తెలియంది కాదు, మీ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇప్పుడు సొసైటీలో ఎట్లా ఉన్నదంటే, నాకు ఎవరైనా కొత్త పరిచయం, ఎవరైనా వ్యక్తికి పరిచయం అయితే ఆ వ్యక్తి ఏ క్యాస్ట్ అయి ఉంటాడు, లేదా నా ప్రక్కన కూర్చున్న వాళ్ళు ఏ క్యాస్టు అన్న, ఈవెన్ మతం అనేది నెక్స్ట్ వస్తుంది. ఇది ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇండియన్ సొసైటీలో ఇది ఒక జబ్బు, డిసీజ్ లాగా మన ఇండియాలో ప్రతి వ్యక్తి నరనరాల్లో అది పాకిపోయి ఉన్నది. అలాంటి దాన్ని మనం ఈ క్రిస్టియానిటీ ద్వారానే మనం దాన్ని క్యాస్ట్ అనే దాన్ని, ఇంకా అదర్ సోషల్ ఈవిల్స్, మద్యపానం కానీ ఇంకా మీ అందరికీ తెలిసే సొసైటీలో ఉన్నటువంటి చెడులు అన్నిటినీ నిర్మూలించి తీసివేయగలిగే శక్తి ఈ చర్చి మరి ఈ పాస్టర్స్కే ఉన్నది. ముఖ్యంగా అలాంటి ఇప్పుడు మనం చర్చిలో చూస్తుంటాం, ఇప్పుడు అందరం ఒకే చర్చికి వస్తుంటాం. దీంట్లో యవ్వనస్తులు కొంతమంది ఉంటారు. యవ్వనస్తులు మ్యారేజెస్ విషయానికి వచ్చేసరికి అందరూ ఇప్పుడు చర్చిలో ఉన్నంతసేపు అందరం క్రిస్టియన్సే. ఈవెన్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా క్రిస్టియన్సే. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా అందరం క్రిస్టియన్స్ కానీ బిహేవ్ చేస్తాం. కానీ యవ్వనస్తులకి మ్యారేజెస్ చేసే విషయానికి వచ్చేసరికి అందరికీ క్యాస్ట్ అనేది గుర్తొస్తుంది. అంటే వీడే క్యాస్టు, మన క్యాస్ట్ వాళ్ళని చేసుకోవాలా, లేకపోతే వేరే క్యాస్ట్ వాళ్ళని మనం ఎందుకు, మనకు ఫ్రెండ్షిప్గా పరిచయం అయినా కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది మనం ప్రతి ఒక్కళ్ళు దాదాపు 99% వ్యక్తులు, పేరెంట్స్ ఈ క్యాస్ట్ని గురించి ఆలోచించడం, అంటే అది అప్పుడు క్రిస్టియానిటీ మర్చిపోతారు మ్యారేజెస్ విషయానికి వచ్చేసరికి. అందుకోసం అది చాలా పెద్ద ఈవిల్. అది క్రీస్తు బోధించినటువంటి బోధనలకు, జీసస్ క్రీస్తు బోధించినటువంటి బోధనలకు క్యాస్ట్ అనేది చాలా వ్యతిరేకమైనది, చాలా దేవుని దృష్టిలో మహా పాపం. అదేవిధంగా ఈ ఇన్ఈక్వాలిటీ, అదేవిధంగా మనం ఇన్ఈక్వాలిటీ కూడా చూస్తుంటాం. ఇన్ఈక్వాలిటీ కూడా దేవుని దృష్టిలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్న తారతమ్యాలు కూడా దేవుని దృష్టిలో చాలా పాపకరమైనటువంటి విషయం. అదేవిధంగా డిస్క్రిమినేషన్ కూడా మనం చూస్తుంటాం. విచక్షణ, వాళ్ళు వీళ్ళు అన్న విచక్షణ కూడా దేవుని దృష్టిలో పాపమైంది. అదేవిధంగా ద్వేషం, మీ అందరికీ తెలిసిందే, వీడు నావాడు, వాడు పరాయివాడు అన్న ఒక ద్వేషభావాన్ని, అది కూడా చాలా దేవునికి దృష్టిలో చాలా ప్రతి ఒక్కళ్ళు దూరం ఉంచుకోవాల్సినటువంటి విషయం. దేవుడు మనకి ఇది జీసస్ మనకు బోధించింది మెయిన్ ప్రేమ. నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నదాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు అలవర్చుకున్నప్పుడు ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈవిల్స్
మనం జీసస్ బోధనల ద్వారా మనం ఎక్కువ పారద్రోలటానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకునేది ఏంటంటే, ముఖ్యంగా ఈ సోషల్ ఈవిల్స్ ఎలాంటి రూపంలో ఉన్నా అది దేవుని దృష్టిలో చాలా అపచారం, నేరం కాబట్టి, పాపం కాబట్టి దాన్ని మీరంతా ఈ ఎక్కడ ఉన్నా మీరు ప్రీచర్స్గా ఉన్నా, లేకపోతే మీరు ఎంప్లాయీగా ఉన్నా, లేకపోతే మీరు గృహస్థులుగా ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ, ఏ రూపంలో ఉన్నా కానీ ఈ దేవుని ప్రేమ ద్వారా మనం ఈ సోషల్ ఈవిల్స్ అన్నిటినీ మీరంతా నిర్మూలించి ఈ మన సమాజానికి, ముఖ్యంగా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకి అందరూ మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వెస్లీ సార్కి మరి పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డిసిపి గారు. వారికి నాకు కొన్ని కామన్నెస్, కొన్ని క్వాలిటీస్లో నేను గ్రహించాను. జనరల్గా నేను దేవుని సేవకుడిగా రాకంటే ముందుగా చాలామందితోటి కంట్రీలో పరిచయాలు ఉన్నాయి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, కానీ బహు కొద్ది మందితో నా కాంటాక్ట్ నేను మెయింటైన్ చేస్తాను. ఈరోజు కాపర్లు కావచ్చు, కాపర్లతో కూడా అందరితోటి నాకు అంత ఇంటిమేసీ నేను మెయింటైన్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి, అది కూడా మీకు తెలుసు. కానీ ఈ రోజున వారి అనుభవాలు, దేవుడి వారి హృదయంలో పెట్టినటువంటి తలంపులు, యవనస్తులుగా దీన్ని మీరు ఒక స్పీచ్ లాగా మాత్రమే చూడడం కాదు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ సోషల్ ఈవిల్స్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు హ్యాండిల్ దెమ్. ఆ సోషల్ ఈవిల్స్ని ఏ విధంగా సెన్స్ చేయాలి, పసిగట్టాలి, మీరు అందులో భాగస్థులు కాకుండా వాటిని ఏ విధంగా నివారించే ప్రయత్నం చేయాలి అనేటటువంటిది మీ ముందు పెట్టినటువంటి ఒక పెద్ద సవాల్. రిలీజన్ ఈజ్ వన్ థింగ్, సోషల్ లివింగ్ ఈజ్ వన్ థింగ్. కనుక ఈ రెండు బాధ్యతల్ని మీరు ఏ విధంగా చక్కగా నిర్వర్తించగలరు అనేటటువంటిది మీరు అర్థం చేసుకొని ఆ యొక్క ఈవిల్స్లో ఉన్నటువంటి వారిని మంచి మార్గంలోకి ఏ విధంగా రప్పించాలి. దానికి కావాలంటే మనం మంచిగా ఉండాలి, ఆ తర్వాత మనం మంచిగా ఉండటం కొరకు ఇతరులు మనం ఆకర్షించాలి. అది వారు చెప్పినటువంటి మంచి ఉద్దేశం. బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్లీ అడ్వైజ్ అండ్ నైస్ మెసేజ్, ఎంకరేజింగ్ థింగ్. ఈ సమయంలో మరి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమము నీ గమ్యం ఏది అనేటటువంటి ఆ మూవీని రిలీజ్ చేయడానికి సమయమైంది. ఐ రిక్వెస్ట్ శేఖర్ టు కమ్. మరొకసారి డీసీపీ గారిని ముందుకు వచ్చి అని అఫీషియల్గా ఆ మూవీని ఇనాగ్రేట్ చేసిన తర్వాత వీ విల్ వాచ్ ది ట్రైలర్ అండ్ గో టు ది ఫర్దర్ ప్రోగ్రామ్. నువ్వు మా వాడి గురించి అలా తప్పుగా మాట్లాడకు.